కాలుష్యాల్లో మరొకటి ఆప్టికల్ పొల్యూషన్ లేదా కాంతి కాలుష్యం అని పిలుస్తారు. మానవుడు తన నిత్య జీవితంలో ఏ పని చేయాలి అన్నా కాంతి సమక్షంలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి మానవుడు అనేటువంటి వాడు తన దైనందిన జీవితంలో పగలేమో కాంతి కొరకు సూర్యుడి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాము. రాత్రి అయిన తర్వాత మానవుడు కనుగొన్నటువంటి కృత్రిమ కాంతి జనకాలైన ల్యాంతర్లు, క్యాండిళ్ళు, ఈ ఆధునిక కాలంలో విద్యుత్ బల్బులు, ట్యూబ్ లైట్లు, ఎల్ఈడి బల్బులు, సిఎఫ్ఎల్ బల్బులు, ఇటువంటి వాటిని ఉపయోగించి మనం కాంతిని ఉత్పత్తి చేసుకొని మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. అయితే కొన్ని సందర్భాలలో మోతాదుకు మించిన కాంతి తీవ్రతను వెదజల్లేటువంటి కాంతి జనకాలను ఉపయోగిస్తూ ఉన్నాం. అటువంటి అధిక తీవ్రత గల కాంతి వలన మానవుడి యొక్క దృష్టి జ్ఞానం అనేటువంటిది ప్రభావితమై దృష్టి జ్ఞానం దెబ్బతింటుంది. దాన్ని మనము కాంతి కాలుష్యము అని చెప్పి పిలుస్తారు. ఉదాహరణకి మీరు రాత్రి సమయాల్లో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా వస్తున్నటువంటి వాహన హెడ్లైట్ నుండి వచ్చే కాంతి కంటి మీద పతనమైనట్లయితే ఆ కాంతి తీవ్రతను తట్టుకోలేక కనురెప్ప క్షణకాలం మూసి మళ్ళీ తెరుచుకుంటుంది. కాబట్టి ఎందుకొరకు అంటే అధిక తీవ్రత గల కాంతిని మన కన్ను భరించలేదు. కాబట్టి ఈ పారిశ్రామిక విప్లవం జరిగిన తర్వాత మానవ నాగరికతలో పెనుమార్పులు రావడం వల్ల మానవుడు అనేటువంటి వాడు అనేక రకాలైన కాంతి జనకాలను తయారు చేసుకొని ఉపయోగిస్తూ ఉన్నాడు. అయితే కొన్నిసార్లు మోతాదుకు మించిన కాంతి తీవ్రత వల్ల ఈ కాంతి కాలుష్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. ఆ కాంతి కాలుష్యము ఏర్పడడానికి గల కారణాల్లో మొట్టమొదటిది పట్టణీకరణం. పట్టణాల లోపల ఇళ్లలో కానీ, వీధుల్లో కానీ, స్టేడియంలలో కానీ అనేక రకాలైన కాంతి జనకాలను మనము ఉపయోగిస్తూ ఉన్నాం. తర్వాత రెండవది అవుట్డోర్ లైటనింగ్ పద్ధతులు. అంటే సాధారణంగా అవుట్డోర్ అంటే బయట వైపు మన ఇంటికి ఆవల ఉండేటువంటి వీధి దీపాలు కావచ్చు, గ్రౌండ్లు కావచ్చు, మైదాన ప్రాంతాలు కావచ్చు, మైదానాలు, అటువంటి దగ్గర అధిక తీవ్రతను వెదజిమ్మేటువంటి అధిక తీవ్రత గల కాంతిని వెదజిమ్మే బల్బులను మనం ఉపయోగిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో వాణిజ్య మరియు పారిశ్రామిక కార్యకలాపాలు, ఇందులో సాధారణంగా ఒక పరిశ్రమ వాళ్ళు కానీ లేక ఒక వాణిజ్య సంస్థ వాళ్ళు తమ వస్తువుల గురించి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి కొరకు, ప్రకటనలు చేసుకోవడానికి కొరకు రంగురంగులు కలిగినటువంటి బల్బులను ఉపయోగించి వాళ్ళ భవనాలపైన కానీ, చౌరస్తాల వద్ద కానీ, అంటే కూడళ్ళ వద్ద కానీ, రహదారికి ఇరువైపులా కానీ ప్రకటన బోర్డులను ఏర్పాటు చేసి వాటికి ముందు అధిక తీవ్రత గల కాంతిని వెదజిమ్మే బల్బులను అమర్స్తారు.